నమస్తే. మన ఆలోచనలను మార్చుకోవడం సాధ్యమే. అయితే ప్రస్తుత వర్తమాన జీవితంలో మంచిని వినడం, మంచిని చూడడం, మంచివారితో సాంగత్యం ఉండడం వల్ల మన ఆలోచనలో మార్పు జరుగుతుంది. ఎందుకంటే మన పెద్దలు, గురువులు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. భగవద్గీత, రామాయణం, భాగవతం, ఋషి మునుల, గురువుల జీవిత చరిత్రలు చదవమని, వినమని, వారితో సాంగత్యం ఉండమని మనకు చెబుతున్నారు. వాటి వల్ల ప్రస్తుత వర్తమాన జీవితంలో మనకు పాజిటివ్ ఆలోచనలు రావడం జరుగుతుంది. అయితే మీరు ఇవన్నీ చేస్తున్నారా? చేసినప్పటికీ ఏదో వారానికి 1 గంటను 2 గంటలు చేసి తర్వాత మాకు సమయం లేదు, ఇల్లు, పిల్లలు, సంసారము, పనులు, టీవీ, మొబైల్స్ అని వాటిలో ఉంటున్నారు. మరి చేసినప్పటికీ కొంతమంది కొంత సమయం ఇచ్చినప్పటికీ మిగతా సమయం అంతా ప్రపంచ విషయాలకు వినడం, చూడడం, కలవడం, వారి సాంగత్యంలో ఉండడం వల్ల ఎలా మార్పు జరుగుతుంది? కొంచెం మందికో ఆ విషయాలు వినడం వల్ల వివేక బుద్ధి కలిగి ఇది మంచి చెడు అని తెలుసుకొని వాళ్ళ జీవితంలో ఆలోచనలు మార్చుకొని, కర్మను మార్చుకొని మంచి ఫలితాలను పొందుతున్నారు. కానీ ఎక్కువ శాతం చెడు ఆలోచనలు రావడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏ విషయాలు ఎక్కువ నెగిటివ్నే వినడం, చూడడం, ఫీలింగ్స్ చేయడం, వాటిని పదే పదే మళ్ళీ ఇతరులతోని చెప్పడం, మాట్లాడడం వల్ల అవి ఆ నెగిటివ్ అనే విత్తనాలు పెరిగి మొక్కలుగా పెరిగాయి. ఇప్పుడు అవి వృక్షాలుగా మారి అవే వృక్షాలు మనకు ఆలోచనలుగా వచ్చి ప్రస్తుత జీవిత వర్తమానంలో అదే విధంగా కర్మలు చేయడం జరిగి అదే ఫలితం రావడం జరుగుతుంది. మరి ఎప్పుడో రమణ మహర్షి గారు చెప్పాడు, చిత్త శోధకం ముక్తిదాయకం. చిత్తం ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో ముక్తి దొరుకుతుంది. అయితే మన చిత్తం లోపల పాజిటివ్ ఫీలింగ్స్ రావాలంటే మరి ఏం చేయాలి? అయితే దీనికి పరిష్కారము ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అయితే దీనివల్ల న్యూరోల్స్ అంటే మన మెదడులోని న్యూరల్స్కు ప్రోగ్రామింగ్, నెగిటివ్ ఉన్న ప్రోగ్రామ్స్ పాజిటివ్గా మార్చడం. దానివల్ల అక్కడ నెగిటివ్ ఫీలింగ్స్ చేంజ్ అయ్యి పాజిటివ్ ఫీలింగ్స్ రావడం, దానివల్ల పాజిటివ్ మంచి పనులు చేయడం, మంచి ఫలితం రావడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము, విశ్వ నియమం ప్రకారము మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏ ఫీలింగ్లా ఉంటామో అదే మనకు ఆకర్షించడం జరుగుతుంది. మరి ఇది మీ జీవితాన్ని మార్చుకొని మీ జీవితం లోపల ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, మంచి కీర్తిని, కుటుంబ సౌఖ్యాన్ని మీరు ఆకర్షించాలంటే మీ ఫీలింగ్స్ను ఆలోచనలు చేంజ్ చేసుకోవడము ముఖ్యము. ఎవరైతే మీకు ఎవరికైతే అవసరం కాదు, అందరికి అవసరం అండి. అవసరం ఉన్నవారు మాకు సంప్రదించగలరు. మేము పర్సనల్గా వారికి ట్రీట్మెంట్ చేస్తాము.